వెల్కమ్ టు డిసెట్. దిస్ ఈజ్ ఈశ్వర్ కుమార్. ఈ వీడియోలో మనం ఇంటర్నేషనల్ రిలేషన్స్లో భాగమైనటువంటి ఇండియా అండ్ అదర్ నేషన్స్లో దానిలో టాపిక్ అయినటువంటి ఇండియా యుఎస్ఏకి మధ్య ఉన్నటువంటి రిలేషన్స్ని మనం డిస్కస్ చేసుకోబోతూ ఉన్నాం. సో ఇక్కడ రెండు దేశాల మధ్య ఎటువంటి రిలేషన్షిప్ అనేటువంటిది కంటిన్యూ అవుతూ ఉంది. సో కొన్ని సందర్భాల్లో చైనా ఇండియాకి కాన్ఫ్లిక్ట్ వచ్చినటువంటి సమయంలో రష్యా యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా ఏ విధంగా సహాయ కార్యక్రమాలు చేసింది అనేటువంటి అంశాలన్నీ కూడా మనం ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. సో చూద్దాం. ఇక్కడ ఫస్ట్గా ముందుగా మనం పబ్లిక్ లా గురించి మాట్లాడుకోవాల్సినటువంటి అంశం. సో ఇక్కడ యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాలో పబ్లిక్ లా 480 అనేటువంటిది తీసుకురావడం జరిగింది. సో దేనికి సంబంధించింది అంటే ఇది ఫుడ్ ఎయిడ్కి సంబంధించింది. సో ఫుడ్ ఎయిడ్ ప్రోగ్రామ్. సో అమెరికా దేశంలో ఒక చట్టం చేసుకోవడం జరిగింది. సో ఇక మీదట ఏ దేశానికి కూడా ఫుడ్కి సంబంధించినటువంటి అసిస్టెన్స్ అనేటువంటిది ఇవ్వకూడదు అని వాళ్ళు ఒక చట్టం అనేటువంటిది చేసుకోవడం జరిగింది. సో అదే టైంలో భారతదేశం నుంచి ఇందిరాగాంధీ గారు యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాకు విజిట్ చేయడం జరిగింది. సో ఆ టైంలో భారతదేశంలో పూర్తిగా ఆర్థిక సంక్షోభం కానీ అదేవిధంగా ఫుడ్కి సంబంధించినటువంటి క్రైసిస్ అనేటువంటిది, ఆహార కొరత అనేటువంటిది ఎక్కువగా ఉండటం జరిగింది. సో ఆ సమయంలో యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాని రిక్వెస్ట్ చేయగా సో వారు దాన్ని రిజెక్ట్ చేయడం జరిగింది. సో రిజెక్ట్ చేసిన తర్వాత ఇక్కడ ఇండియన్ గవర్నమెంట్, సో ప్రైమ్ మినిస్టర్ తిరిగి ఇండియాకి వచ్చి ఒక ఆలోచన చేశారు. సో ఏమని ఆలోచన చేశారు అంటే భారతదేశంలో కూడా ఆహారం ఉత్పత్తి అనేటువంటిది ఎక్కువగా పెంచాలి. ఎక్కువగా పెంచాలి. మరి పెంచాలి అంటే ఏం చేయాలి అని చెప్పి భారతదేశంలో ఉన్నటువంటి శాస్త్రవేత్తలందరినీ కూడా పిలవడం జరిగింది. సో పిలిచిన తర్వాత ఫైనల్గా వారికి కావాల్సినటువంటి ఫైనాన్షియల్ సపోర్ట్ కానీ టెక్నికల్ సపోర్ట్ ఇదంతా కూడా తీసుకోండి ఇచ్చి వారి ద్వారా ఒక కొత్త టెక్నాలజీని డెవలప్ చేయించారు. దాన్ని గ్రీన్ రెవల్యూషన్ అనేటువంటి ఒక టెక్నాలజీని. సో దాన్ని గ్రీన్ రెవల్యూషన్ అనేటువంటి ఒక కొత్త టెక్నాలజీని డెవలప్ చేయించారు. సో ఇది దీని ద్వారా భారతదేశంలో గణనీయంగా సో అగ్రికల్చర్ ప్రొడక్టివిటీ, సో వ్యవసాయ ఉత్పత్తులు అనేటువంటివి పెరగటం జరిగింది. సో ఇది ఒక ముఖ్య పరిణామంగా మనం చెప్పుకోవచ్చు. సో ఆనాడు యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా ఏదైతే పబ్లిక్ లా 480 అనేటువంటిది ఆ దేశంలో వారు అమలు చేసి భారతదేశానికి ఫుడ్ ఇవ్వలేని పరిస్థితిలో ఉన్నామని చెప్పినప్పుడు తిరిగి మన ఇండియన్ ప్రైమ్ మినిస్టర్ భారతదేశానికి వచ్చి ఈ యొక్క గ్రీన్ రెవల్యూషన్ అనేటువంటి కాన్సెప్ట్ని అభివృద్ధి చేయడానికి సైంటిస్టులకు ఆవిడ సహాయం చేయడం జరిగింది. సో అనేక ఫెసిలిటీస్ అన్నీ కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది. సో ఈ రోజున భారతదేశము ఆహారాన్ని ఎగుమతి చేసేటువంటి పరిస్థితిలో ఉండటం కూడా ఒక ముఖ్య ఘట్టంగా మనం మాట్లాడుకోవచ్చు. సో దాని తర్వాత మనం చూసుకున్నట్లయితే ఈ రెండు దేశాల మధ్య కూడా 1949 నుంచి కూడా ఇక రిలేషన్స్ అనేటువంటివి, సంబంధాలు అనేటువంటివి కంటిన్యూ అవుతూనే ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్గా తీసుకుంటే ఇండియన్ పిఎం సో యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా యొక్క ప్రెసిడెంట్ని మీట్ అవ్వడం జరిగింది. సో 1949లో. సో దాని తర్వాత ఇక్కడ 1959లో సో మహాత్మా గాంధీ గారి యొక్క నాన్ వైలెంట్ స్ట్రగుల్ ఏదైతే ఉందో, సో మహాత్మా గాంధీ గారు తెలుసు కదా, మోహన్ దాస్ కరమ్చంద్ గాంధీ గారు, వారు భారతదేశానికి స్వతంత్రం రావడానికి ఏ విధంగా వారు కార్యక్రమాలు చేస్తున్నారో దానికి ఇన్స్పైర్ అయినటువంటి అమెరికాకు దేశానికి చెందినటువంటి మార్టిన్ లూథర్ భారతదేశానికి రావడం జరిగింది. ఓకేనా. సో ఇంకొక అంశం ఏంటి అంటే ఇదే టైంలో 1959లో అమెరికాకి చెందినటువంటి ప్రెసిడెంట్ మొట్టమొదటిసారిగా భారతదేశానికి రావడం ఇదే మొట్టమొదటిసారి. సో మార్టిన్ లూథర్ ఎవరైతే ఉన్నారో, అమెరికాకి ప్రెసిడెంట్గా ఎవరైతే ఉన్నారో వారు మొట్టమొదటిసారిగా భారతదేశానికి విజిట్ చేశారు. ఏ సంవత్సరంలో? 1959లో, 1959 సంవత్సరంలో విజిట్ చేయడం జరిగింది. ఇక దాని తర్వాత ఇంకొక ఘట్టం మనం చూసుకున్నట్లయితే 1962లో, సో 1962 సంవత్సరంలో అమెరికాకు సంబంధించినటువంటి ఒక ఏజెన్సీ ఉంటుంది, అమెరికాకు చెందినటువంటి ఒక ఏజెన్సీ ఉంటుంది. సో వారే ఇక్కడ చూసుకున్నట్లయితే ఇంటర్నేషనల్ డెవలప్మెంట్, సో యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా ఏజెన్సీ ఫర్ ఇంటర్నేషనల్ డెవలప్మెంట్ అనేటువంటి ఒక ఏజెన్సీ ఏదైతే అమెరికాకు చెందినటువంటిది ఉందో, సో వారు భారతదేశంలో ఐఐటీలను ఏర్పాటు చేయడానికి వారు హెల్ప్ అనేటువంటిది చేయడం జరిగింది. సో ఆ విధంగా యుఎస్ ఏజెన్సీ ఫర్ ఇంటర్నేషనల్ డెవలప్మెంట్ చేసినటువంటి హెల్ప్ కానీ, ఫుల్ అసిస్టెన్స్ కానీ, టెక్నాలజీ సపోర్ట్ కానీ, ఈ సపోర్ట్ ద్వారా భారతదేశంలో ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ కాన్పూర్ని ఏర్పాటు చేయడం జరిగింది. సో అమెరికా వారి యొక్క సహకారంతో
ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ కాన్పూర్ అనేటువంటి దాన్ని ఏర్పాటు చేశారు. సో దాని తర్వాత ఇంకా వివిధ ప్రాంతాల్లో ఐఐటి మద్రాస్ అని, ఐఐటి హైదరాబాద్ అని, సో ఇట్లా ఈ విధంగా ఈ ప్రాంతాల్లో ఇండియాలో ఐఐటీస్ అనేటువంటివి డెవలప్ చేయడం జరిగింది. ఇదొక అంశం. ఇంకొక అంశం 1962లో జరిగినటువంటి ఇంకొక ఇంపార్టెంట్ ఈవెంట్ ఏంటి అంటే ఆ టైంలో 1962 ఆ పీరియడ్లో ఇండియాకి చైనాకి మధ్య యుద్ధం వచ్చింది. ఆ యుద్ధం వచ్చినటువంటి సమయంలో యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా ఇండియాకి సపోర్ట్ చేయడం జరిగింది. ఇంకొక అంశం ఏంటి అంటే ఇండియాకి చైనాకి మధ్య, సో భారతదేశానికి చైనాకి మధ్య, రెండు దేశాలకి మధ్య ఒక బౌండరీ లైన్ అనేటువంటిది ఉంటుంది. ఆ బౌండరీ లైన్ పేరే మెక్మోహన్ లైన్ అండి. సో ఈ బౌండరీ లైన్ ఏదైతే మెక్మోహన్ లైన్ ఉందో, సో దీన్ని ఇండియాకి చైనాకి మధ్య అఫీషియల్ బోర్డర్ అని యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా 1962లోనే గుర్తించడం జరిగింది. ఇదే ఇష్యూ రీసెంట్గా కూడా అంటే 2024లో కూడా అమెరికాకు చైనాకి మధ్య ఈ మెక్మోహన్ లైన్కి సంబంధించి, అదేవిధంగా అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి ఇష్యూస్ వచ్చినప్పుడు అమెరికా వాళ్ళు కూడా, సో అమెరికా మళ్ళీ ఇంకొక స్టేట్మెంట్ ఇచ్చింది. ఏమని స్టేట్మెంట్ ఇచ్చింది అంటే ఏదైతే 1962 సంవత్సరంలో యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా మెక్మోహన్ లైన్ అనేటువంటిది ఇండియాకి చైనాకి మధ్య ఉన్నటువంటి బౌండరీ లైన్గా గుర్తించామో దాన్నే మేము కంటిన్యూ చేస్తూ ఉన్నాం. సో ఆ మెక్మోహన్ లైన్ అనేటువంటిది రెండు దేశాల మధ్య బౌండరీగా ఉండాలి అని చెప్పేసి మళ్ళీ తిరిగి వాళ్ళు అఫీషియల్గా మళ్ళీ 2024లో స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. సో అదొక న్యూస్లో ఉంది. సో దాన్ని బట్టి మరి ఎటువంటి క్వశ్చన్స్ మనం ఎక్స్పెక్ట్ చేయవచ్చు అంటే మెక్మోహన్ లైన్ న్యూస్లో ఉంది కాబట్టి ఎటువంటి క్వశ్చన్స్ వస్తాయండి. మెక్మోహన్ లైన్ అనేటువంటిది ఏ రెండు దేశాల మధ్య సరిహద్దు రేఖగా ఉంది అనేటువంటి క్వశ్చన్ మనం ఎక్స్పెక్ట్ చేయవచ్చు. సో ఇండియాకి చైనాకి మధ్య ఈ యొక్క మెక్మోహన్ లైన్ అనేటువంటిది బౌండరీగా ఉంది. సో అదే కాకుండా ఇంకొక లైన్ ఉంటుంది, రాడ్క్లిఫ్ లైన్ అని పిలుస్తూ ఉంటాం. రాడ్క్లిఫ్ లైన్ అనేటువంటిది, ఈ రాడ్క్లిఫ్ లైన్ అనేటువంటిది ఏ రెండు దేశాల మధ్య బౌండరీగా ఉంది అన్నప్పుడు, సో ఇండియా అదేవిధంగా పాకిస్తాన్ అనేటువంటి దేశం అండి. పాకిస్తాన్ అనేటువంటి ఒక దేశం. ఇంకొక లైన్ ఉంటుంది, దురంద్ లైన్ అంటాం. సో దురంద్ లైన్. సో ఈ లైన్ కూడా రెండు దేశాల మధ్య బౌండరీగా కనిపిస్తూ ఉంది. మరి అవి ఏ రెండు దేశాలు అన్నప్పుడు ఇండియా, అదేవిధంగా ఆఫ్ఘనిస్తాన్ అనేటువంటి ఒక దేశం. సో రెండు దేశాల మధ్య దురంద్ అనేటువంటిది ఆ బౌండరీ లైన్గా కనిపిస్తూ ఉంది. ఇంకా దాని తర్వాత మనం చూసుకున్నాము అనుకోండి 1963లో, ఇక నేను మీతో మాట్లాడి ఉన్నా, యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా పబ్లిక్ లా 480 అనేటువంటి ఒక చట్టాన్ని ఆ దేశంలో అమలు చేస్తూ ఉంది అని నేను మాట్లాడి ఉన్నా. క్లియర్ కదా? సో దానికి పర్యవసానంగా, దానికి రిజల్ట్గా ఇండియన్ గవర్నమెంట్ భారతదేశంలో ఉన్నటువంటి సైంటిస్టులను లైక్ ఎంఎస్ స్వామినాథన్ గారిని, వీరందరినీ కూడా వివిధ దేశాలకి, మెక్సికో, యుఎస్ ఇతర ప్రాంతాలకు పంపించి అక్కడ ఉన్నటువంటి ఈ అగ్రికల్చర్లో అవలంబిస్తున్నటువంటి పద్ధతులన్నీ కూడా తెలుసుకుని రమ్మని పంపించారు. పంపించిన తర్వాత వాళ్ళు తిరిగి ఇండియాకి వచ్చారు. సో వారు భారతదేశంలో అమలు చేసినటువంటి ఆ టెక్నాలజీ ఏంటి అంటే గ్రీన్ రెవల్యూషన్కి సంబంధించినటువంటి టెక్నాలజీ, గ్రీన్ రెవల్యూషన్కి సంబంధించినటువంటి ప్రిన్సిపల్స్ అవన్నీ కూడా వారు ఇండియాలో అప్లై చేయడం జరిగింది. సో ఇది ఎప్పుడు జరిగింది? 1963లో, ఆ టైంలో 1960s టైంలో. ఇక దాని తర్వాత మెక్సికోకి చెందినటువంటి మెక్సికో దేశానికి చెందినటువంటి, ఇక్కడ చూడండి, ఇక్కడ మెక్సికో దేశానికి చెందినటువంటి ఫాదర్ ఆఫ్ గ్రీన్ రెవల్యూషన్, మెక్సికోకి చెందినటువంటి ఫాదర్ ఆఫ్ గ్రీన్ రెవల్యూషన్, ఆయన పేరే నార్మన్ బోర్లాక్. ఆయన పేరేంటి అండి? నార్మన్ బోర్లాక్, వెరీ ఇంపార్టెంట్. సో ఈయన భారతదేశానికి విజిట్కి రావడం జరిగింది. నార్మన్ బోర్లాక్ గారు భారతదేశానికి విజిట్కి రావడం జరిగింది. ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అంశాలు ఏంటి అంటే ఫాదర్ ఆఫ్ గ్రీన్ రెవల్యూషన్గా ఇద్దరిని పిలుస్తూ ఉంటాం. ఒకటి అంతర్జాతీయ స్థాయిలో చూసుకున్నట్లయితే నార్మన్ బోర్లాక్, ఆయన మెక్సికో దేశానికి చెందినటువంటి వ్యక్తి. ఆయన్ని ఫాదర్ ఆఫ్ గ్రీన్ రెవల్యూషన్గా పిలుస్తూ ఉంటాం. సో ఆయన దగ్గర నుంచే మన భారతదేశానికి చెందినటువంటి సైంటిస్ట్, వ్యవసాయ శాఖ శాస్త్రవేత్త, తమిళనాడుకు చెందినటువంటి వ్యక్తి. సో నార్మన్ బోర్లాక్ దగ్గర నుంచే ఈ యొక్క గ్రీన్ రెవల్యూషన్కి సంబంధించినటువంటి యొక్క ప్రిన్సిపల్స్ అన్నీ కూడా లైక్ హై వీల్డింగ్ వెరైటీ సీడ్స్ని ఎట్లా ఉపయోగించాలి, ఫెర్టిలైజర్స్ ఎట్లా ఏమేమి వాడాలి, ఎప్పుడు వాడాలి, వాటర్ని ఎట్లా యూస్ చేసుకోవాలి, ఇవన్నీ కూడా ఆయన దగ్గర నుంచి ఆయన నేర్చుకున్నారు.
సో నేర్చుకున్నారు కాబట్టి సో ఆ టెక్నాలజీని ఇండియాలో ఇంప్లిమెంట్ చేశారు ఎవరు, ఎంఎస్ స్వామినాథన్ గారు. సో అందుకు ఎంఎస్ స్వామినాథన్ గారిని మనం ఏమని పిలుస్తున్నాం, ఫాదర్ ఆఫ్ ఇండియన్ గ్రీన్ రెవల్యూషన్. ఎగ్జామ్స్లో క్వశ్చన్స్ కూడా చాలా వచ్చి ఉన్నాయి. సో ఎట్లా డిఫరెన్షియేట్ చేస్తారు అంటే ఇచ్చినటువంటి ఆప్షన్స్ని బట్టి. ఫర్ ఎగ్జాంపుల్ హూ ఈజ్ ద ఫాదర్ ఆఫ్ గ్రీన్ రెవల్యూషన్ అని అన్నారనుకోండి, ఆప్షన్స్లో ఎంఎస్ స్వామినాథన్ ఉంటే అది రైట్, లేదు నార్మన్ బోర్లాక్ ఉంటే అది రైట్ ఆన్సర్ అవుతుంది. సో ఆప్షన్స్ని బట్టి ఆన్సర్ మీరు పికప్ చేసుకోండి. క్లియర్. నెక్స్ట్ అంశం 1974లో. సో ఇక్కడ 1974లో మన ఇండియన్ గవర్నమెంట్ న్యూక్లియర్ టెస్ట్ చేయడం జరిగింది. సో ఎక్కడ చేశారు, రాజస్థాన్ రాష్ట్రంలో, భారతదేశంలో ఉన్నటువంటి రాజస్థాన్ ప్రాంతం ఉంది కదా, సో ఆ రాజస్థాన్ రాష్ట్రంలో పోఖ్రాన్ అనేటువంటి ఒక ప్రాంతం ఉంటుంది. సో ఆ పోఖ్రాన్ దగ్గర మనకి డిజర్ట్ ఏదైతుందో, రాజస్థాన్ ఎడారి ప్రాంతం ఏదైతుందో అక్కడ ఈ యొక్క న్యూక్లియర్ టెస్ట్ అనేటువంటిది 1974లో చేశారు. బట్ ఇండియన్ గవర్నమెంట్ సక్సెస్ అయింది. సో ఈ టైంలో ఇక్కడ ఏం జరిగింది అంటే యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా ఇండియాని అపోజ్ చేసింది. సో యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా ఎప్పుడైతే ఇండియా న్యూక్లియర్ టెస్ట్ చేసి సక్సెస్ అయిందో, యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా ఇండియాని అపోజ్ చేయడం జరిగింది. సో వ్యతిరేకించింది అన్నట్టు. సో అదొక అంశంగా అయితే గుర్తుపెట్టుకోండి. ఇక దాని తర్వాత 1978లో సో ఎప్పుడైతే ఇండియా ఈ యొక్క న్యూక్లియర్ టెస్ట్ చేశారో, సక్సెస్ అయ్యారో, దానికి వ్యతిరేకిస్తూ యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా 1978లో ఒక చట్టాన్ని తీసుకొచ్చారు. దాన్ని న్యూక్లియర్ నాన్ ప్రొలిఫరేషన్ యాక్ట్ అండి. దాన్ని ఏమంటాము అంటే న్యూక్లియర్ నాన్ ప్రొలిఫరేషన్ యాక్ట్గా మనం పిలుస్తూ ఉంటాం. ఓకేనా. సో ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఈ న్యూక్లియర్ నాన్ ప్రొలిఫరేషన్ ట్రీటీ లేదంటే యాక్ట్, సో ఇక్కడ చూడొచ్చు నాన్ ప్రొలిఫరేషన్ ట్రీటీ, ఎన్పిటి ట్రీటీ అంటాం. సో చట్టాన్ని తీసుకొచ్చారు అమెరికా వాళ్ళు. సో చట్టంలో ఉన్నటువంటి అంశాలు ఏంటి అంటే ఇక మీదట ఏ దేశము కూడా న్యూక్లియర్ టెస్ట్ అనేటువంటిది చేయకూడదని చట్టంలో వాళ్ళు పొందుపరిచారు. సో దీనిలో ఇండియాని సైన్ చేయమని అడిగారు. సో ఈ యొక్క న్యూక్లియర్ ప్రొలిఫరేషన్ లేదా నాన్ ప్రొలిఫరేషన్ ట్రీటీ ఏదైతే ఉందో, సో నాన్ ప్రొలిఫరేషన్ ట్రీటీ ఏదైతే ఉందో, ఎన్పిటి ట్రీటీ ఏదైతే ఉందో, సో దీనిలో ఇండియాని సైన్ చేయమని యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా వాళ్ళు డిమాండ్ చేయగా ఇండియన్ గవర్నమెంట్ ఏమన్నది అంటే ఆల్రెడీ న్యూక్లియర్ వెపన్స్ అనేటువంటివి కొన్ని దేశాల దగ్గర కలిగి ఉంది. ఫర్ ఎగ్జాంపుల్గా తీసుకుంటే యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా దగ్గర న్యూక్లియర్ వెపన్స్ అనేటువంటివి ఆల్రెడీ ఉన్నాయి. చైనా దగ్గర ఉంది, ఫ్రాన్స్ దగ్గర ఉన్నాయి, రష్యా దగ్గర ఉండడం జరిగింది. ఓకే. సో యుఎస్ఏ దగ్గర ఉంది, చైనా దగ్గర ఉంది, ఫ్రాన్స్ దగ్గర ఉన్నాయి, రష్యా దగ్గర ఉన్నాయి. దాని తర్వాత యునైటెడ్ కింగ్డమ్ దగ్గర కూడా సో న్యూక్లియర్ ఏవైతే ఉంది, న్యూక్లియర్ వెపన్స్ అయితే కలిగి ఉంది. సో అప్పుడు ఇండియన్ గవర్నమెంట్ ఏమన్నది అంటే న్యూక్లియర్ వెపన్స్ అయితే ఉన్నాయో ఉంటే ఎవరి శక్తి మేర వారి దగ్గర ఉండొచ్చు, లేదా ప్రపంచంలో ఏ దేశము దగ్గర కూడా న్యూక్లియర్ వెపన్స్ అనేటువంటిది ఉండొద్దు. సో వీళ్ళు ఆల్రెడీ ఉన్నటువంటి వారు ఆ న్యూక్లియర్ మెటల్స్ని కనుక డిస్ట్రాయ్ చేస్తే మేము అప్పుడు ఎన్పిటిలో సైన్ చేస్తాము అని ఇండియన్ గవర్నమెంట్ చెప్పడం జరిగింది. 1978లో స్పష్టం చేశారు. ఇక దాని తర్వాత మనం మాట్లాడుకున్నట్లయితే మళ్ళీ 1991కి తర్వాత ఇండియాకి యూఎస్ఏకి రిలేషన్షిప్స్ అనేటువంటివి కంటిన్యూ అవుతా ఉన్నాయి. సో ఇక్కడ చూడొచ్చు. ఇక సో మనందరికీ తెలుసు 1991 భారతదేశంలో కొన్ని రిఫార్మ్స్ అనేటువంటివి, సంస్కరణలు అనేటువంటివి తీసుకొచ్చారు. దాన్ని ఎల్పిజి రిఫార్మ్స్ అంటామండి. సో దానిని ఏమంటాము అంటే ఎల్పిజి రిఫార్మ్స్ అంటాం. లిబరలైజేషన్, ప్రైవేటైజేషన్ అండ్ గ్లోబలైజేషన్. సో లిబరలైజేషన్, ప్రైవేటైజేషన్ అండ్ గ్లోబలైజేషన్. సో లిబరలైజేషన్ అంటే స్వేచ్ఛనివ్వటం, ఈ యొక్క ప్రైవేట్ సెక్టర్కి సంబంధించినటువంటి కంపెనీస్కి స్వేచ్ఛనివ్వటం, వారికి నచ్చిన విధంగా వ్యాపారం అనేటువంటిది చేసుకోవచ్చు. ప్రైవేటైజేషన్, ఓకే. సో ప్రభుత్వానికి చెందినటువంటి కొన్ని కంపెనీస్ ఏవైతే ఉన్నాయో వాటిని ప్రైవేటైజేషన్ చేయడం జరిగింది, ప్రైవేట్ వ్యక్తుల చేతిలో పెట్టారు ప్రైవేటైజేషన్. గ్లోబలైజేషన్ ఏంటి అంటే ప్రపంచీకరణ అంటాం. గ్లోబలైజేషన్ అంటే ప్రపంచీకరణ. సో మన దగ్గర ఉన్నటువంటి ఇండియాలో ఉన్నటువంటి కంపెనీస్ ఏవైతే ఉన్నాయో వారి విదేశాలకు చెందినటువంటి కంపెనీస్తో వారు ఒప్పందాలు చేసుకోవచ్చు, బిజినెస్ చేసుకోవచ్చు. అదేవిధంగా ప్రపంచ దేశాలకు చెందినటువంటి కంపెనీస్ ఏవైతే ఉన్నాయో అవి భారతదేశంలోకి వచ్చి వారి యొక్క కంపెనీస్ అనేటువంటివి పెట్టుకోవచ్చు అండి. సో ఈ రిఫార్మ్స్ అనేటువంటి భారతదేశంలో 1991లో ఆ టైంలో మన్మోహన్ సింగ్ ఫినాన్స్ మినిస్టర్గా ఉన్నారు, పివి నరసింహారావు గారు అదే టైంలో ప్రైమ్ మినిస్టర్గా ఉన్నారు. సో ఆ టైంలోని ఈ రిఫార్మ్స్ అనేటువంటివి తీసుకొచ్చారు. సో తీసుకొచ్చిన తర్వాత ఈ యొక్క సంస్కరణలు అనేటువంటివి తీసుకొచ్చిన తర్వాత అమెరికా వారు భారతదేశంతో చేతులు కలిపి అక్కడ నుంచి
అమెరికాకు చెందినటువంటి కంపెనీస్ని భారతదేశంలో ఎస్టాబ్లిష్ చేయటం, ఇండియాకి చెందినటువంటి ఎంప్లాయీస్ని అమెరికా కంపెనీస్లో రిక్రూట్మెంట్ చేసుకోవడం, ఈ ప్రాసెస్ అంతా కూడా అక్కడ నుంచి కంటిన్యూ అవ్వడం జరిగింది. దాని తర్వాత 1998లో ఇండియా టెస్ట్ న్యూక్లియర్ డివైజెస్ అండ్ బ్యాడ్లీ డ్యామేజెస్ ఇట్స్ రిలేషన్షిప్ విత్ యూఎస్ఏ. సో ఫైనల్గా మళ్ళీ 1998లో, సో ఆ టైంలో అటల్ బిహారీ వాజ్పేయి గారు ప్రైమ్ మినిస్టర్గా ఉన్నటువంటి సమయంలో మళ్ళీ ఇండియన్ గవర్నమెంట్ సెకండ్ టైం పోఖ్రాన్ టెస్ట్ అనేటువంటిది చేశారు అండి. సో మళ్ళీ సెకండ్ టైం రాజస్థాన్లో ఈ యొక్క పోఖ్రాన్ అనేటువంటి ప్లేస్లో సెకండ్ టెస్ట్ చేయడం జరిగింది, న్యూక్లియర్ టెస్ట్. సో అది కూడా మనం సక్సెస్ అయ్యాం, గుడ్ న్యూస్గా మనం చెప్పుకోవచ్చు. సో సెకండ్ టెస్ట్ కూడా సక్సెస్ అయ్యాం. సో అందుకు మళ్ళీ ఇండియన్ గవర్నమెంట్ మళ్ళీ సెకండ్ టైం న్యూక్లియర్ టెస్ట్ చేసినందుకు యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా భారతదేశంతో తెగతెంపులు చేసుకోవడం జరిగింది 1998లో అండి. సో దాని తర్వాత మనం చూసుకున్నట్లయితే 2000లో, సో ద విజిట్ ఆఫ్ యుఎస్ ప్రెసిడెంట్ ఎయిమ్స్ ది ఎస్ట్రేంజ్మెంట్ ఆఫ్ పోస్ట్ 1998 ఇండియన్ న్యూక్లియర్ వెపన్స్ టెస్ట్. సో ఇక్కడ మనకు చూసుకున్నట్లయితే 1998లో ఇండియన్ గవర్నమెంట్ పోఖ్రాన్ టెస్ట్ అంటే న్యూక్లియర్ టెస్ట్ చేశారు, సక్సెస్ అయ్యారు. దానికోసం చేసిన తర్వాత యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా మనతో సంబంధాలు తెగదించుకుంది. బట్ 1991 రిఫార్మ్స్ తర్వాత, 1991 రిఫార్మ్స్ తర్వాత భారతదేశంలో ఎకనామిక్ పరంగా డెవలప్మెంట్ అనేటువంటిది గ్రాడ్యువల్గా పెరుగుతూ వస్తుంది. సో భారతదేశంలో అభివృద్ధి అనేటువంటిది గణనీయంగా పెరుగుతూ వస్తూ ఉంది. అదేవిధంగా భారతదేశంలో పాపులేషన్ జనాభా అనేటువంటిది కంటిన్యూస్గా పెరుగుతూ వస్తూ ఉంది. దాని ద్వారా భారతదేశం అనేటువంటిది ప్రపంచంలోనే ఒక పెద్ద మార్కెట్గా, సో ఇండస్ట్రీస్కి సంబంధించి కానీ బిజినెస్కి సంబంధించి కానీ ఒక పెద్ద మార్కెట్గా మారబోతూ ఉంది అనేటువంటి ఉద్దేశాన్ని గ్రహించినటువంటి ఆ దేశం 2000లో 2000 సంవత్సరంలో ఆ దేశానికి సంబంధించినటువంటి యుఎస్ ప్రెసిడెంట్ భారతదేశానికి పర్యటనకి రావడం జరిగింది. సో వచ్చిన తర్వాత భారతదేశంలో ఉన్నటువంటి పరిస్థితులను, డెవలప్మెంట్ని, ప్రోగ్రెస్ని ఆయన అర్థం చేసుకొని మళ్ళీ 2001లో భారతదేశంపై విధించినటువంటి శాంక్షన్స్ ఏవైతే ఉన్నాయో, రెస్ట్రిక్షన్స్ ఏవైతే ఉన్నాయో వాటి మొత్తాన్ని కూడా తొలగించడం జరిగింది. సో దట్స్ ద గ్రేట్నెస్ ఆఫ్ ఇండియా. దాని తర్వాత 2005లో రెండు దేశాల మధ్య కూడా డిఫెన్స్కి సంబంధించి ఒప్పందం అయితే జరగడం జరిగింది. సో డిఫెన్స్కి సంబంధించి 2005లో అది మనం చూసుకున్నట్లయితే న్యూ ఫ్రేమ్వర్క్ ఫర్ ద యుఎస్ ఇండియా డిఫెన్స్ రిలేషన్షిప్ అనేటువంటిది జరగడం జరిగింది 2005లో. దాని తర్వాత మళ్ళీ 2010లో యునైటెడ్ స్టేట్స్ అదేవిధంగా ఇండియా ఫార్మల్లీ కన్వీన్ ద ఫస్ట్ యుఎస్ ఇండియా స్ట్రాటజిక్ డైలాగ్ అండి. సో 2010లోనే, సో 2010వ సంవత్సరంలో, సో 2010వ సంవత్సరంలో మళ్ళీ ఏం జరిగింది అంటే భారతదేశము అదేవిధంగా యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా రెండు దేశాలు కూడా వ్యూహాత్మకమైనటువంటి భాగస్వామ్య ఒప్పందాన్ని చేసుకోవడం జరిగింది. సో స్ట్రాటజిక్ పార్ట్నర్షిప్ డైలాగ్ అండి. ఇప్పుడు మనం వివిధ దేశాలతో మనం గతంలో చూస్తున్నాం. 1948లో కొన్ని దేశాలు భారతదేశంతో స్ట్రాటజిక్ పార్ట్నర్షిప్ అగ్రిమెంట్ని అయితే చేసుకున్నారు. 1948లో కొన్ని కంట్రీస్తో చేసుకున్నారు, 1970లో చేసుకున్నారు, 1971లో రష్యాతో చేసుకున్నాం. రష్యాతో చేసుకున్నాం. బట్ ఇక్కడ యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాతో వచ్చి మాత్రం 2010లో మనం చేసుకోవడం జరిగింది ఈ యొక్క వ్యూహాత్మక భాగస్వామ్య ఒప్పందాన్ని. ఇది ఒక ఇంపార్టెంట్ ఏరియా ఇక్కడ. సో దాని తర్వాత ఇంకా మనం ఫర్దర్గా మనం చూసుకున్నట్లయితే 2011వ సంవత్సరంలో భారతదేశము అదేవిధంగా అమెరికాకి మధ్య ఇక్కడ సైబర్ సెక్యూరిటీకి సంబంధించి, సో సైబర్ సెక్యూరిటీ కోఆపరేషన్ సంబంధించినటువంటి అంశాలపైన అగ్రిమెంట్ జరగటం జరిగింది. సో మనందరికీ తెలుసు ఇక 2011 వచ్చేవాడికి భారతదేశమే కాదు ప్రపంచ దేశాలన్నీ కూడా సాంకేతిక పరంగా అభివృద్ధి చెందటం జరుగుతూ ఉంది. సో సాంకేతిక పరంగా అభివృద్ధి చెందుతూ ఉన్నటువంటి వేళ సైబర్ నేరాలు అనేటువంటివి ఎక్కువ అవుతూ ఉన్నాయి. సో సైబర్ నేరాలు అనేటువంటివి ఎక్కువ అవుతున్నటువంటి సందర్భాన ఇక్కడ ఏం జరిగింది, రెండు దేశాల మధ్య కూడా సైబర్ సెక్యూరిటీకి సంబంధించి ఒక ఒప్పందాలు అనేటువంటివి జరిగి ఉన్నాయి. దాని తర్వాత 2016లో జరిగినటువంటి అంశం ఏంటి అంటే ఇండియన్ గవర్నమెంట్ యుఎస్ఏ దగ్గర చాలా వెపన్స్ అనేటువంటివి కొనుగోలు చేస్తూ ఉంది. ఫర్ ఎగ్జాంపుల్గా తీసుకుంటే అపాచీ అనేటువంటి హెలికాప్టర్స్ కానీ బోయింగ్ సంబంధించినటువంటి వాడు తయారు చేసేటువంటివి, దాని తర్వాత డ్రోన్స్ అండి, క్యూఆర్ డ్రోన్స్ కానీ, దాని తర్వాత జాకెట్స్ కానీ, బుల్లెట్ ప్రూఫ్ మెటీరియల్స్ కానీ, వెపన్స్ కానీ, షార్ట్ రేంజ్ మిసైల్స్ కానీ ఇవన్నీ కూడా అమెరికా దగ్గర కొనుగోలు చేస్తూ మనం ఉండటం జరిగింది. సో అక్కడి నుంచి ఇక 2016 నుంచి అమెరికాకి ఇండియాకి మధ్య రిలేషన్స్ అనేటువంటివి స్ట్రాంగ్గా బలంగా తయారవటం జరిగింది. ఇంక ఇటీవల మనం చూసుకున్నట్లయితే 2024లో మనం చూడవచ్చు అమెరికా దేశం దగ్గర
ఈ యొక్క అపాచీ అనేటువంటి హెలికాప్టర్స్ని మనం కొనుగోలు చేస్తూ ఉన్నాం. దాని తర్వాత MQR అనేటువంటి డ్రోన్స్ని కూడా ఆ దేశం నుంచి మనం కొనుగోలు చేస్తూ ఉన్నాం. సో అట్లా ఈ డిఫెన్స్ అనేటువంటి సంబంధించినటువంటి ట్రాన్సాక్షన్స్ పెరుగుతున్న వేళ రెండు దేశాల మధ్య సంబంధాలు అనేటువంటివి స్ట్రాంగ్ అవుతా వస్తూ ఉన్నాయండి. ఇక దాని తర్వాత 2018లో 2018వ సంవత్సరంలో రెండు దేశాల మధ్య 2+2 డైలాగ్ అనేటువంటిది జరిగింది అండి. రెండు దేశాల మధ్య 2018లో 2+2 డైలాగ్. సో ఈ అంశాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. 2+2 డైలాగ్ అనేటువంటి అంశం ఏదైతే ఉందో ఇది మనం గుర్తుపెట్టుకోవాలి. దీనికి సంబంధించినటువంటి క్వశ్చన్స్ని అడగడం జరిగింది. ఏమని క్వశ్చన్స్ అడిగారు అంటే 2+2 డైలాగ్లో, సో 2+2 డైలాగ్లో ఏ మంత్రిత్వ శాఖలు పాల్గొంటున్నాయి అని చెప్పేసి గతంలో క్వశ్చన్స్ అడిగారండి. సో 2+2 డైలాగ్లో ఏ దేశాలు పాల్గొంటున్నాయి అని చెప్పేసి గతంలో క్వశ్చన్స్ని అడగడం జరిగింది. సో 2+2 అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 2 మెంబర్స్ ఫ్రమ్ ఇండియా, 2 మెంబర్స్ ఫ్రమ్ యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా. సో ఆ 2 మెంబర్స్ ఆ రెండు మంత్రిత్వ శాఖలు ఏవి అంటే ఒకటి రక్షణ రంగం అండి, ఒకటి రక్షణ శాఖ, సో డిఫెన్స్ మినిస్ట్రీ అంటాం, ఒకటి డిఫెన్స్ మినిస్ట్రీ. రెండు వచ్చేసి విదేశాంగ శాఖ, సో ఎక్స్టర్నల్ అఫైర్స్ మినిస్ట్రీ. సో విదేశాంగ శాఖ అండి, విదేశాంగ శాఖ, రైట్. సో ఇదేమో ఎక్స్టర్నల్ అఫైర్స్, ఇదేమో ఎక్స్టర్నల్ అఫైర్స్, ఇదేమో డిఫెన్స్ మినిస్ట్రీ. సో ఇండియాకి చెందినటువంటి డిఫెన్స్ మినిస్ట్రీ, ఎక్స్టర్నల్ అఫైర్స్ మినిస్ట్రీ. దాని తర్వాత అమెరికాకు చెందినటువంటి డిఫెన్స్ మినిస్ట్రీ, ఎక్స్టర్నల్ అఫైర్స్ మినిస్ట్రీ. ఈ రెండు అంటే 2+2 రెండు మంత్రిత్వ శాఖలు ఇక్కడ అక్కడ కలిసి వీళ్ళు డిస్కషన్స్ చేస్తూ ఉంటారండి. అంటే దేనిపైన జనరల్గా డిస్కషన్ చేస్తూ ఉంటారు ఈ 2+2 డైలాగ్లో. ఒక దేశానికి ఇంకో దేశానికి డిఫెన్స్ టైస్ అనేటువంటివి ఏ విధంగా ఉండాలి, విదేశాంగ విధానం అనేటువంటిది ఏ విధంగా ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇండియా చూసుకుంటే ఇండియన్ ఫారెన్ పాలసీ అనేటువంటిది ఏ విధంగా ఉండాలి, అమెరికా యొక్క ఫారెన్ పాలసీ ఇండియాతో ఏ విధంగా ఉండాలి అనేటువంటివి ఇవన్నీ కూడా వీళ్ళు డిస్కషన్ అనేటువంటిది చేస్తూ ఉంటారు. సో దానితో పాటు సైనిక విన్యాలకు సంబంధించి డిస్కషన్స్ చేస్తూ ఉంటారు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ తీసుకుంటే ఇండియాకి అమెరికాకి మధ్య యుద్ధ అభ్యాస అనేటువంటి ఒక సైనిక విన్యాసం, మలబార్ అనేటువంటి సైనిక విన్యాసం, వజ్ర ప్రహార అనేటువంటి సైనిక విన్యాసం, టైగర్ ట్రంప్ అనేటువంటి యొక్క సైనిక విన్యాసాలు జరుగుతూ ఉంటాయి. క్లియర్ కదా. సో ఇవన్నీ కూడా ఇక్కడ 2+2 డైలాగ్స్లో డిస్కషన్ అనేటువంటిది చేస్తూ ఉంటారు. ఇంక దాని తర్వాత ఇంకొక అంశం మనం మాట్లాడుకోవాల్సి వస్తే 2020లో, సో 2020లో రెండు దేశాల మధ్య ఒక ఇంపార్టెంట్ అగ్రిమెంట్ అయితే జరిగింది. 2020లో రెండు దేశాల మధ్య ఒక అగ్రిమెంట్ అయితే జరిగింది. దాన్నే మనం పిలుస్తాము అండి బేసిక్ ఎక్స్చేంజ్ అండ్ కోఆపరేషన్ అగ్రిమెంట్. దాన్ని బెకా అంటాం. వెరీ ఇంపార్టెంట్. దాన్ని బెకా అని పిలుస్తూ ఉంటాం. BECA, బెకా, ద బేసిక్ ఎక్స్చేంజ్, ద బేసిక్ ఎక్స్చేంజ్ అండ్ కోఆపరేషన్ అగ్రిమెంట్. సో బెకా అనేటువంటిది ఏ దేశాల మధ్య జరిగినటువంటి అగ్రిమెంట్, వెరీ ఇంపార్టెంట్. సో బెకా అనేటువంటిది ఏ రెండు దేశాల మధ్య జరిగినటువంటి అగ్రిమెంట్, ఇండియా అదేవిధంగా అమెరికా మధ్య జరిగినటువంటి అగ్రిమెంట్. ఇది ఒక ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ అండి. ఇట్ ఈస్ ఎ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్. 2020లో అడిగారు. ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ 2020లో అడిగారు. మోస్ట్ ఇంపార్టెంట్. దాని తర్వాత మనం చూసుకున్నట్లయితే ఇంకా రీసెంట్గా జరిగినటువంటి డెవలప్మెంట్స్ కొన్ని ఉన్నాయి. రీసెంట్ డెవలప్మెంట్స్ చూసుకుంటే పొలిటికల్ కోఆపరేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం చూసుకున్నట్లయితే ఇక్కడ నరేంద్ర మోడీ గారు, సో మోదీ గారు అమెరికాని విజిట్ చేయడం జరిగింది. సో అమెరికాని విజిట్ చేశారు. ఇప్పుడు రీసెంట్గా సెప్టెంబర్ నెలలో కూడా, సెప్టెంబర్ 2024లో కూడా మోదీ గారు అమెరికా దేశాన్ని విజిట్ చేయడం జరిగింది. 2023లో కూడా అమెరికా దేశాన్ని విజిట్ చేయడం జరిగింది. ఓకే. సో దీనిలో ప్రధానంగా ఈ విజిట్లో మనం అర్థం చేసుకోవాల్సినటువంటి అంశాలు, గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అంశాలు ఏంటి అంటే నరేంద్ర మోడీ గారు అమెరికాకు వెళ్ళిన తర్వాత కొన్ని అండర్స్టాండింగ్స్, కొన్ని అగ్రిమెంట్స్ అనేటువంటివి చేసుకున్నారు. ఏ అగ్రిమెంట్స్ చేసుకున్నారు అంటే మనం గుర్తుపెట్టుకోవాల్సినటువంటి ఎగ్జామ్స్కి అవసరమైనటువంటివి ఏంటి అంటే ఇక్కడ ఇఫ్కో అనేటువంటి ఒక కంపెనీ ఉంటుందండి. ఇఫ్కో అనేటువంటి ఒక కంపెనీ ఉంటుంది. సో ఈ కంపెనీ వాళ్ళు ఏం చేశారు అంటే లిక్విడ్ యూరియా, సో ఇక్కడ చూడొచ్చు మీరు లిక్విడ్ యూరియా అంటాం. ఓకే. సో లిక్విడ్ యూరియాని తయారు చేయడం జరిగింది, లేదా దీన్ని మనం నానో యూరియాగా కూడా పిలవచ్చు. దీన్నే నానో యూరియాని కూడా మనం పిలవచ్చు.
సో ఫైనల్గా భారతదేశానికి చెందినటువంటి భారతీయ కంపెనీ ఈ యొక్క లిక్విడ్ యూరియా లేదంటే నానో యూరియా చిన్న బాటిల్ ఒక 100 ml బాటిల్ ఈజ్ ఈక్వల్ టు 50 kgs ఆఫ్ యూరియా బ్యాగ్. సో ఒక 100 ml క్వాంటిటీ ఉన్నటువంటి లిక్విడ్ యూరియా అనేటువంటిది 50 kgల యూరియా బ్యాగ్తో సమానం అండి. ఓకేనా? సో యూరియా బ్యాగ్తో సమానం. సో ఇది భారతదేశానికి చెందినటువంటి కంపెనీ తయారు చేసింది. సో ఈ ప్లాంట్ని అమెరికాలో ఏర్పాటు చేయబోతూ ఉన్నారు. సో ఇది ఒక ఒప్పందం. దాని తర్వాత రెండవది మనం తెలుసుకోవాల్సినటువంటి అంశం ఏంటి అంటే, మరి యూరియా కంపెనీ అక్కడ ఏర్పాటు చేశారు కాబట్టి ఖచ్చితంగా తిరిగి మనకి ఏదో ఒకటి అమెరికా వాళ్ళు ఇవ్వాలి. ఏమి ఇచ్చారు అంటే సెమీ కండక్టర్కి సంబంధించినటువంటి సెమీ కండక్టర్స్ తయారు చేసేటువంటి కంపెనీని భారతదేశంలో ఏర్పాటు చేయబోతూ ఉన్నారు. మోస్ట్ ప్రాబబ్లీ గాంధీనగర్లో, సో గుజరాత్ రాష్ట్రంలో ఏర్పాటు చేయబోతూ ఉన్నారు. సో మనం అది అక్కడ వాళ్ళకి ఇస్తే తిరిగి మనకి సెమీ కండక్టర్ని ఆ యొక్క కంపెనీని ఏర్పాటు చేయబోతూ ఉన్నారు. ఇంకొక ఎజెండా ఏంటి అంటే భారతదేశాన్ని సెమీ కండక్టర్ హబ్గా మార్చడానికి కావాల్సినటువంటి సాంకేతికతను అంతా కూడా భారతదేశానికి ట్రాన్స్ఫర్ చేస్తాము అని ఈ యొక్క ఒప్పందం అనేటువంటిది చేసుకోవడం జరిగింది. ఇది ఒక ఇంపార్టెంట్ అంశంగా మనం గుర్తుపెట్టుకోవాలి. ఇంకొక అంశం ఏంటి అంటే కేంద్ర ప్రభుత్వము దీనికి సంబంధించే ఒక పాలసీని కూడా చేశారు అండి. సెమీ కండక్టర్ పాలసీని చేశారు. దాన్ని సెమీ కండక్టర్ పాలసీ అంటాం. సో దీన్ని 2023వ సంవత్సరంలో చేశారు. సో ఆ యొక్క పాలసీని అనుసరించే ఇక భారత ప్రభుత్వం ఈ యొక్క అగ్రిమెంట్ అయితే చేసుకోవడం జరిగింది. ఓకే, సో ఇది ఇంపార్టెంట్గా మనం గుర్తుపెట్టుకోండి. ఇక దాని తర్వాత రెండు దేశాల మధ్య జరిగినటువంటి సైనిక విన్యాసాలు మనం చూసామనుకోండి. ఒకటి టైగర్ ట్రంప్ అనేటువంటిది రెండు దేశాల మధ్య జరుగుతున్నటువంటిది. టైగర్ ట్రంప్ ఇండియా యుఎస్ఏ పాల్గొంటూ ఉంది. దీనిలో ఇండియన్ ఆర్మీ, నేవీ, అదేవిధంగా యుఎస్ నేవీ కూడా పాల్గొంటూ ఉంది. దాని తర్వాత ఇంకొక సైనిక విన్యాసం వజ్రప్రహార్ అనేటువంటిది యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ ఆర్మీ. ఓకే, సో దాంతోపాటు ఇండియాకి చెందినటువంటి ఆర్మీ పాల్గొంటాయి. దాని తర్వాత యుద్ధాభ్యాస అనేటువంటిది ఇండియా యుఎస్ఏ మధ్య జరుగుతున్నటువంటి ఆపరేషన్. కోప్ ఇండియా అనేటువంటిది ఇండియా యుఎస్ఏ మధ్య జరుగుతూ ఉంది. మలబార్ అనేటువంటిది ఇండియా యుఎస్ఏ, దాంతోపాటు అడిషనల్గా ఇంకో కొన్ని కంట్రీస్ ఉన్నాయి. జపాన్ అనేటువంటి ఒక దేశం, దాంతోపాటు ఆస్ట్రేలియా అనేటువంటి దేశం. సో ఈ దేశాల మధ్య ఈ యొక్క డిఫెన్స్ ఎక్సర్సైజెస్ అనేటువంటివి జరుగుతూ ఉన్నాయి. ఇంకొక అంశం మనం మాట్లాడుకోవాల్సి వస్తే ఈ టైగర్ ట్రంప్ అనేటువంటిది 2024కి సంబంధించి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కాకినాడలో జరిగింది. సో టైగర్ ట్రంప్ అనేటువంటి ఒక విన్యాసం ఆంధ్రప్రదేశ్లో కాకినాడలో జరిగింది. 2024కి సంబంధించి ఇండియా యుఎస్ఏకి సంబంధించినటువంటి ఫోర్సెస్ అయితే పాల్గొనే. మీరు చూడవచ్చు ఇక్కడ ఇమేజ్ని మీరు చూడండి, ఇదే ఇమేజ్. దాని తర్వాత ఎక్సైజ్ యుద్ధాభ్యాస్ అనేటువంటిది 2023లో ఇండియాకి యుఎస్ఏకి మధ్య జరిగింది. సో సెప్టెంబర్ 25 నుంచి అక్టోబర్ 8, 2023లో జరిగింది. ఓకే, సో ఇదొక ఇంపార్టెంట్ ఏరియా ఇక్కడ యుద్ధాభ్యాస్కి సంబంధించి. దాని తర్వాత ఈ వజ్రప్రహార్ అనేటువంటి విన్యాసం మేఘాలయలో ఉమ్రై అనేటువంటి ప్లేస్లో జరిగింది. ఇది ఒక ఇంపార్టెంట్ ఈవెంట్ ఇక్కడ. సో ఇది 14th ఎడిషన్ జరిగింది. దాని తర్వాత మలబార్ గురించి మాట్లాడాల్సి వస్తే ఈ మలబార్ వచ్చేసి 11/21 ఆగస్టు 2023లో జరగడం జరిగింది. మలబార్ అనేటువంటి సైనిక విన్యాసం. సో దాని తర్వాత కొన్ని అగ్రిమెంట్స్ మనం చూసుకున్నట్లయితే ఇండియాకి యుఎస్ఏకి మధ్య కొన్ని ఇంపార్టెంట్ అగ్రిమెంట్స్ ఉన్నాయి. అగ్రిమెంట్స్ చూద్దాం ఇక్కడ. జనరల్ సెక్యూరిటీ ఆఫ్ మిలిటరీ ఇన్ఫర్మేషన్ అగ్రిమెంట్ 2002లో జరిగింది. దాని తర్వాత లాజిస్టిక్స్ ఎక్స్చేంజ్ మెమరాండమ్ ఆఫ్ అగ్రిమెంట్ అండి, ఇది వెరీ ఇంపార్టెంట్, ఎగ్జామ్లో కూడా అడగడం జరిగింది. సో లెమో అంటాం. సో 2016లో జరిగింది, వెరీ ఇంపార్టెంట్ లెమో. సో లెమో ఏ రెండు దేశాల మధ్య, ఇండియా యుఎస్ఏ మధ్య జరిగింది. దాని తర్వాత ఇంకొక అగ్రిమెంట్ ఉంది, కమ్యూనికేషన్ అండ్ ఇన్ఫర్మేషన్ సెక్యూరిటీ మెమరాండమ్ ఆఫ్ అండర్స్టాండింగ్ అనేటువంటిది చూడవచ్చు మీరు. కమ్యూనికేషన్ ఇన్ఫర్మేషన్ సెక్యూరిటీ మెమరాండమ్ ఆఫ్ అగ్రిమెంట్ అండి, సిస్మో అంటాం. సో ఇది 2018లో జరిగింది.
దాని తర్వాత ఇంకొక ఇంపార్టెంట్ అగ్రిమెంట్ బేసిక్ ఎక్స్చేంజ్ అండ్ కోఆపరేషన్ అగ్రిమెంట్ బెకా అంటాం 2020లో జరిగింది. సో ఈ మేజర్గా ప్రధానమైనటువంటి అగ్రిమెంట్స్ ఇండియాకి యూఎస్ఏకి మధ్య జరిగినటువంటి అగ్రిమెంట్స్. ఓకే, సో ఇవి ఇండియాకి యూఎస్ఏకి మధ్య ఉన్నటువంటి సంబంధాలు. నెక్స్ట్ వీడియోలో ఇంకొక అంశంతో మీ ముందుకు రావడం జరుగుతుంది. థ్యాంక్ యూ సో మచ్. దిస్ ఈజ్ ఈశ్వర్.